ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. లోకంలో బిడ్డ బాధపడుతూ ఉంటే ప్రేమించే తల్లిదండ్రులు ఎంతో వేదనతో తాము చేయగలిగినంత చేస్తారు. ఎలాగైనా బ్రతికించుకోవడానికి ప్రయత్నిస్తారు. దేవుని ప్రేమ మరెంత గొప్పదో ఆలోచించండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 3వ వచనంలో, భయపడకుము, జలములలో బడి వెళ్ళినా, నదులలో బడి వెళ్ళినా, అగ్ని మధ్య నడిచిన నేనే నిన్ను రక్షించువాడను. ప్రజలు వేధించిన, నది ప్రవాహంలా కష్టాలు, అవమానాలు, అనారోగ్యాలు వచ్చినా, కష్టాల కొలిమి వంటి దారుణ పరిస్థితి వచ్చినా ప్రేమిస్తూ రక్షించే దేవుడు మనకున్నారు. ధైర్యంగా ముందుకు సాగిపోవచ్చును. యోసేపు, దావీదు ఇద్దరు అన్నల చేత ద్వేషించబడిన వారే, ఇద్దరు మంచి యవ్వనంలో ఉన్నవారే, అయినా వారి ప్రేమ క్షమాపణ ఎంతో గొప్పది. ఇద్దరు దాదాపు 13 లేక 14 సంవత్సరాల శ్రమల శిక్షలో నుండి వెళ్ళారు. శ్రమల పెదప జీవితంలో అత్యున్నత స్థాయికి దేవుడిచే హెచ్చింపబడ్డారు. ఏ ఆభరణం అతిగా చెక్కబడి నకీషి పెట్టబడుతుందో దాని విలువ చాలా అత్యధికంగా ఉంటుంది. మానవ జీవితం కూడా అంతే. దేవుని కోసం జీవించాలి అని నిర్ణయం చేస్తే మనల్ని శ్రమల శిక్షణ నుంచి సాక్షార్థమైన జీవితంగా ఉంచుతారు. ఆరాధనకు వెళ్ళక మునుపు మన హృదయ వాంఛను పరీక్షించుకుందాం. పరిశుద్ధ హృదయములో నుండి తండ్రి సన్నిధికి ప్రేమ, కృతజ్ఞతతో కూడిన శ్రేష్టమైన సజీవ భక్తిని కుమ్మరించడమే ఆరాధన. దేవుడంటే ఎటువంటి అవగాహన లేకుండా, ఆయన మీద భక్తి భావన లేకుండానే సులువుగా కోపం, అసూయ వంటి పాపానికి లొంగిపోయే మనస్తత్వంతో కయ్యేను వెళ్ళి తిరస్కరించబడ్డాడు. దేవుని హెచ్చరికను కూడా లెక్క చేయలేదు. మందిరంలోనికి వెళ్ళకముందే మన హృదయాలను పరీక్షించుకుందాం. అపోస్తులు 14:22లో విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ప్రభువు సిలువలో పడిన శ్రమల ద్వారా మనకు పరలోక రాజ్యం వచ్చింది. కాబట్టి ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే శ్రమలు అనుభవించాల్సిందే. రోమా 5వ అధ్యాయం 3-4లో అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమలలో అతిశయపడగల వ్యక్తే నిజ విశ్వాసి. దేవుడు ఈ భూమిని చూసినప్పుడు అది నిరాకారముగాను, అలాగే చీకటిగాను ఉన్నప్పుడు వెంటనే ప్రభువు వెలుగు కలుగునుగాక అని ప్రకటించారు. అప్పుడు ఈ భూమిలో వెలుగు వచ్చింది. అది దేవుని దృష్టికి మంచిదిగా కనిపించింది. వెలుగు మంచిది, అది క్రీస్తులో ఉంది, ఆయన మాటలో ఉంది. ఒకప్పుడు మన జీవితాలు చీకటిలో గమ్యం ఎరుగని స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు మన జీవితంలోనికి వచ్చి ఆయన వెలుగుని నింపారు. ఎందుకంటే నీవు చీకటిలో ఉన్న మరి కొంతమందిని వెలిగించుటకు వెలుగు ఉన్న చోట చీకటికి చోటు లేదు. అలాగే నీవు ఉన్న చోట కూడా దేవుని వెలుగు నీలో ప్రకాశించాలి. అది అనేకులను నరకము నుండి తప్పించాలి. వాక్యానుసారంగా జీవిస్తూ ఆత్మానుసారంగా ప్రవర్తించు. అప్పుడు అపవాది నీ నుండి పారిపోతాడు. ప్రార్థన. ప్రభువా, ఎండిపోయిన నన్ను నీ జీవజలములతో నింపి నన్ను వెలిగించావు తండ్రి. నరకాగ్ని నుండి తప్పించావు ప్రభువా. నా బ్రతుకు దినములన్నీ నీకు సాక్షిగా నేను జీవిస్తాను తండ్రి. ఆమెన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.